హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీజీపీఎస్సీ హైదరాబాద్ నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది అందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి ఇంక్లూడింగ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపిఓకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎలాంగ్ విత్ షెడ్యూల్ కూడా అనౌన్స్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ క్లియర్గా చెక్ చేసినట్లయితే నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 13/2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది టీజీపీఎస్సీ. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి, నోటిఫికేషన్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ది క్యాండిడేట్ పికప్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జరిగింది ఎప్పుడెప్పుడు అనేసి వాటికి సంబంధించిన తేదీలు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకు ముందుగా చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపిఓ అండ్ ఐసిడిఎస్ అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐసిడిఎస్ ఇన్ మేనేజర్ ఆఫ్ వేర్ హౌస్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో వాటి నోటిఫికేషన్ నెంబర్ 13/2022కి సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందంటే షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ 23/4/2025 ఫ్రమ్ 10:30 AM ఆన్వర్డ్స్ ఎట్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ, అంటే శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉంటుందండి. అండ్ ఓల్డ్ క్యాంపస్ అన్నమాట. ఇది పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్లో ఓల్డ్ క్యాంపస్ సంబంధించి మనకు సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, అంటే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కూడా ఇదే క్యాంపస్లో మనకు అంటే ఇదే వెన్యూలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. The candidate who are called for the verification of certificates has to produce the following certificates in original along with set of photostock copies duly assisted at the time of the verification of certificates అండి. No request to enter the subsequent submission of any required certificates అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఎలాంటి రిజర్వ్ డే కూడా కేటాయించారా అనే సంగతి ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. అంతకంటే ముందు మీరు తీసుకెళ్లాల్సినటువంటి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వెరిఫికేషన్ సర్టిఫికేట్కి, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, కొంచెం నాయిస్ వస్తుంది, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి చెక్ లిస్ట్ అండి. చెక్ లిస్ట్ వచ్చేసి మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటానే మన క్యాండిడేట్ వచ్చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకు కమిషన్ సైట్లో ఉంటుందండి, 1 సెట్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో సిడిపిఓకి సంబంధించి ఆ పోస్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మనకు కమిషన్ సైట్లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. మనకు లింక్స్ వచ్చేసి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ హాల్ టికెట్ వచ్చేసి మీరు మీ ఎగ్జామినేషన్కి వెళ్ళినటువంటి హాల్ టికెట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ పర్ ది ఎస్ఎస్సి మెమో ప్రకారం తీసుకెళ్ళాలి. అండ్ 1st to 7th క్లాస్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అండి. ఒకవేళ లేకుంటే మీరు కన్సర్న్ ఎంఆర్ఓ గారిని కన్సర్న్ అయ్యి మీకు కావాల్సినటువంటి అకాడమిక్ ఇయర్ బట్టినటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండి. మార్క్స్ మేము ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అండ్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది ఉండాలి. అండ్ ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్స్ అనేది ఉంటే, అంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే, మ్యారీడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ మదర్ నేమ్ ఉండేలా చూసుకోండి. అండ్ నాన్ క్రిమిలియర్ ఎన్సీఎల్ వచ్చేసి బీసీ కమ్యూనిటీ వాళ్ళకి ఉంటుందండి. ఈ ఎన్సీఎల్ వచ్చేసి లేటెస్ట్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సర్వెంట్ రెగ్యులర్ సర్వీసెస్ కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కొరకు ఒక సర్టిఫికేట్ ఉంటుంది, దానికి సంబంధించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ సంబంధించి ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉంటే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది. ఈ సర్టిఫికేట్స్ మొత్తం మనకు కన్సర్న్ ఎంఆర్ఓ గారి దగ్గర లేదంటే మీ యొక్క మీ సేవలో అప్లై చేసి తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. అండ్ చూసుకోండి అది కూడా. అండ్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఎవరైతే పిహెచ్ కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో లైక్ ఓహెచ్, హెచ్హెచ్ అండ్ ఎంహెచ్ కానీ విహెచ్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే డిజబిలిటీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది కాబట్టి వారికి సంబంధించి త్వరలోనే డేట్స్ అనౌన్స్ చేస్తారు. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి ఖచ్చితంగా మీ సేవదారు తీసుకున్నది లేదా తహసీల్దార్ సంబంధించి తీసుకెళ్ళాలి, అంటే అక్కడ తీసుకున్న బాబద్ది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇన్ సర్వీస్ కోటా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఇన్వాయిస్ తీసుకెళ్లాలండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్.
అండ్ అసిస్టేషన్ ఫామ్స్ వచ్చేసి 2 సెట్స్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. ఒక సెట్ ఎక్స్ట్రా తీసుకెళ్ళండి పర్లేదు. అండ్ సైన్డ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్, డౌన్లోడ్ ఇన్ ద కమిషన్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. అసిస్టేషన్ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలో కూడా నేను వీడియో చేయడం జరిగిందండి, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ పర్సింగ్ ద నోటిఫికేషన్ సంబంధించి ఎనీ అదర్ రిలవెంట్ తీసుకెళ్ళినా పర్లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్ లిస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి అండి. And the candidates are must note that those who are applied for the under the equivalence of qualifications are admitted subject to verification of qualifications and other eligibility criteria to the satisfaction for the commission. Hence the admission to the verification of certificate strictly provisional అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సంబంధించి పెడతారో వారికి సంబంధించి ఖచ్చితంగా మీ యొక్క క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి వాళ్ళకి మాత్రమే సాటిస్ఫాక్షన్ అయితేనే కమిషన్ వచ్చేసి ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 21 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు వచ్చేసి 23 నాడైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ గివెన్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 23 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది అటెండ్ అయితే అవుతున్నారంటూ ఇవ్వడం జరిగింది. అండ్ రిజల్ట్ డే కూడా కేటాయించడం జరిగిందండి, గుడ్ న్యూస్ అన్నమాట ఇది. అండ్ ప్రతి టీజీపీఎస్ కమిషన్ వచ్చేసి ఇటీవల రిజల్ట్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే వారు ఒకవేళ యాబ్సెంటీస్ ఎవరు ఉన్నా కానీ ఒకవేళ సర్టిఫికేట్స్ అప్లోడ్ అంటే సబ్మిట్ చేయలేకపోయినా కానీ ఈ రిజర్వ్ డే నాడైతే మీరైతే వాళ్ళకి సబ్మిట్ అయితే చేయవచ్చు. అండ్ 23 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. రిజల్ట్ ఎప్పుడు కేటాయిస్తారంటే 24/4/2025 రోజున రిజల్ట్ డే అనేది కేటాయించడం జరిగింది. అండ్ అప్ టు 5 PM వరకు మీరు రావచ్చు అండి, మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి చైల్డ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో నోటిఫికేషన్ CDPOకి సంబంధించినటువంటి లేటెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఫర్దర్గా ఇలాంటి మంచి టీజీపీఎస్కి సంబంధించినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మన ఛానల్లో ముందుగా అందడం జరుగుతుంది. మీరు గమనించండి, ఏ ఒక్కరు దీనికి సంబంధించినటువంటి వీడియో ఇప్పటివరకు అయితే చేయలేదు. బట్ మన ఛానల్ నుంచి అయితే రెగ్యులర్గా టీజీపీఎస్సికి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది మన ఛానల్లో ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉంటాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా వరకు పోస్ట్ చేయడం జరిగింది. అండ్ 9.5K ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఇటీవల కొంచెం ఇన్కన్వీనియన్స్ అంటే కొంచెం ఒక చిన్న ప్రాబ్లం వల్ల నేను డిలీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా నేను మళ్ళీ రీఇన్స్టాల్ చేసి మళ్ళీ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను. ఒకసారి క్లియర్గా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవరీవన్.